వేసవిలో మెదక్ జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పలు చర్యలు చేపట్టారు. జిల్లాలో 33/11 కేవీ సామర్థ్యం ఉన్న 126 సబ్స్టేషన్లు ఉండగా వాటికి నిరంతరాయంగా సరఫరా చేసే 133/33 సబ్స్టేషన్ల నుంచి ఫీడర్ల వారీగా విద్యుత్ లోడు తీరును పరిశీలించారు. మెదక్ జిల్లా మంభోజిపల్లి 33/11 కేవీ సబ్స్టేషన్ ఫీడర్లను పరిశీలించి నిరంతర విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 21 మండలాల్లో 1555 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం చేపట్టి లబ్ధిదారులు వేగంగా నిర్మాణాలు చేసేలా అధికారులు పలు సూచనలు చేశారు. 400 చదరపు అడుగుల్లో 5 లక్షల రూపాయల ఖర్చుతో ఇల్లు నిర్మించుకునే మార్గాలను గృహ నిర్మాణ శాఖ డిఈ యాదగిరి సూచించారు. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి పేదలు అప్పుల పాలు కావద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయటానికి జిల్లాలోని 13,000కు పైగా మహిళా సంఘాల్లో ఆసక్తి ఉన్న సంఘాలకు ఇటుకల తయారీ, ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇస్తూ ఇటుకల తయారీ యూనిట్లను మంజూరు చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 25 ఎకరాల భూమిని ఇటీవల అధికారులు పరిశీలించారు. 200 కోట్ల రూపాయలతో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 2,500 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేలా గురుకుల తరహాలో సదుపాయాలు కల్పించనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వసతి సదుపాయంతో పాటు కంప్యూటర్ గదులు, డిజిటల్ తరగతి గదులు, ఆడిటోరియం, క్రీడా మైదానాలు, వంటశాల, గ్రంథాలయాలను నిర్మించనున్నారు. మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి దాదాపు 500 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు మద్దతు ధర సకాలంలో పొందేలా పంట కోత యంత్రాల ద్వారా వరి కోతలు నిర్వహిస్తున్నారు. అలాగే తేమ 18% మించకుండా ఉండేలా బ్లోయర్లను వినియోగించడంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో లోక్ అదాలత్లో 1,500 కేసులు పరిష్కారమయ్యాయి. మార్చి 2వ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో బీమా, ప్రమాద కేసులు ఇంకా రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించి 46,32,000 రూపాయల పరిహారం అందించారు. నర్సాపూర్ కోర్టులో 137 కేసులు పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జ్ రుబీనా ఫాతిమా తెలిపారు. మెదక్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. 21 మండలాల్లో 522 రేషన్ దుకాణాల ద్వారా 2,13,000 మందికి పైగా రేషన్ కార్డుదారుల ద్వారా 6,85,000 మంది పైగా లబ్ధిదారులకు 35,000 క్వింటాళ్ల సన్నబియ్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జగదీష్ చెప్పారు. జిల్లాలో 30 పరీక్షా కేంద్రాల్లో 12,484 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 6,000 మందికి పైగా విద్యార్థులు మొదటి ఏడాది, మరో 6,000 మందికి పైగా రెండో ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు సజావుగా పూర్తయినట్లు ఇంటర్ బోర్డు అధికారి జి మాధవి తెలిపారు. మెదక్ జిల్లాలో పంటల నమోదు డిజిటల్ సర్వే కొనసాగుతోంది. జిల్లాలోని 21 మండలాలు, 493 గ్రామాలను వ్యవసాయ అధికారులు 76 క్లస్టర్లుగా విభజించి సర్వే నిర్వహిస్తున్నారు. 1,49,593 ఎకరాలుండగా ఇప్పటి వరకు 40% అంటే 63,890 ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తయిందని, మరో 2 వారాల్లో డిజిటల్ సర్వే పూర్తి చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పథకంలో భాగంగా మెదక్ జిల్లాకు 42 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఇందులో 20 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టారు.